శరభావతారము అనంతరగాథగా శరభావతారం చెప్పబడింది. ప్రపంచోద్ధరకుడు, ప్రహ్లాద సంరక్షకుడు, హిరణ్యకశప నిర్మూలనకు ఎన్నడూ ఎవరు కనివిని ఎరుగనంత భీకరమైన ఉగ్ర నరసింహ అవతారం ధరించాడు విష్ణుమూర్తి. హిరణ్యాక్షుని చీల్చి చెండాడాడు. అయినా ఆయన కోపం చల్లారలేదు. రౌద్ర శాంతించలేదు. ఆ ఉగ్రత్వం తగ్గలేదు. విష్ణుమూర్తి అదే కోపంతో గనుక ఉంటే రాక్షసులకు చంపడం తప్ప ఆ తర్వాత మనుషుల్ని దేవతలను కూడా చంపేస్తాడేమోనని భయపడి మునులు దేవతలతో కలిసి శివుని ఆశ్రయించారు. తక్షణమే శివుడు వీరభద్రుని పిలిచాడు. నరసింహుడు ఉగ్రాన్ని శాంతింపచేయమన్నాడు. వెంటనే వీరభద్రుడు తన శరీరం పెంచేశాడు. శరభంగా అవతరించాడు. భూమి ఆకాశాలు పట్టనంతగా ఉందా అవతారం. వడలంతా చిరుత పులి మచ్చల్లా ఉన్నాయి. 4 ముఖాలు ఉన్నాయి. 2 చేతులున్నాయి. 2 రెక్కలున్నాయి. వజ్రాల కన్నా పదునైన గోళ్లున్నాయి. 8 కాళ్ళు, 8 సూర్యులు ప్రకాశిస్తున్నాయి. మనిషి మృగము కాకుండా విష్ణువు నరసింహుడైతే మనిషో మృగమో వృక్షో తెలియని అభూత మహాభూతంలా భీతావహమైన శరభావతారమూర్తిగాను మారాడు వీరభద్రుడు. సరాసరి ధరతలానికొచ్చాడు. భూమి దద్దరిల్లిపోయేలా సింహగర్జనలు చేస్తూ వెడుతున్న నరసింహుడు వెంటపడ్డాడు శరభుడు. ఆ ఉగ్రమూర్తి వీపు మీద చాచిపెట్టి ఒకటిచ్చాడు. తుల్లిపడ్డాడు అంతటి నరసింహస్వామి కూడా. చటుకున వెనక్కి తిరిగాడు నరసింహుడు. ఓ పక్క పెద్దబొట్ట పెట్టాడు వీరభద్రుడు. అతిలోక భయంకరుడైన ఆ శరభావతారానికి 14 లోకాల ప్రతిధ్వనులు రేగుతున్న ఆ పెడబొబ్బుకి గుండె అలిసిపోయి విష్ణువుకి సర్వధనుజ భయంకరుడైన విష్ణువు శరభావతారాన్ని చూసి భయపడిపోయాడు, బెడిసిపోయాడు. ఆ దెబ్బతో ఆయనలోని ఉగ్రత్వం క్రమేణా తగ్గిపోయింది. అనంతరం ప్రహ్లాదాదులను దేవతలను చేరతీసి వరాలు అవి ఇచ్చాడు. సర్వభయ నివారణాకారం, ఈశ్వర భావతలం, కథాశ్రవణం, లవదేశంగా విన్నా కన్నా చదివినా రాసిన సర్వవాంఛలు నెరవేరుతాయి. జ్వరాలు అవి నశిస్తాయి. అన్ని రకాల భయ నుండి ముక్తి లభిస్తుంది.